హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా సరే సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా అది తన స్కిల్స్ని బట్టో, తన నాలెడ్జ్ని బట్టో, తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో డిసైడ్ అవ్వదు. అది కేవలం తన యాటిట్యూడ్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక తాగుబోతు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. తండ్రి రోజు తాగి రావడం, వాళ్ళ అమ్మని కొడుతూ ఉండడం, సో ఫ్యామిలీ సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. ఆయన ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. తన పెద్ద కొడుకు అయినటువంటి రామయ్యము జిల్లా కలెక్టర్ గా మారాడు. అండ్ రెండో కొడుకు అయినటువంటి సోమయ్యము సోమరిపోతిగా ఏ పని పాట చేయకుండా తను కూడా తండ్రిలాగా తాగుబోతయ్యాడు. సో ఫైనల్ గా ఇంటర్వ్యూ కోసం టీవీ ఛానల్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, సార్ మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అని కొత్తగా కలెక్టర్ బట్టి రాము గారు అడిగినప్పుడు, ఏం లేదండి సక్సెస్ సీక్రెట్, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కుటుంబ బాధలు తీసుకునేవాడు కాదు, సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉండేవి. సో ఎలాగైనా సరే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి, నేను కుటుంబాన్ని బాగా చూసుకుంటే బాగా కష్టపడి చదువుకోవాలి, సో మంచి స్థాయిలో ఉండాలి అనే యాటిట్యూడ్ తో నేను చదవడం స్టార్ట్ చేశాను, కష్టపడడం స్టార్ట్ చేశాను. అదే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేలా చేసిందని చెప్పాడు. ద సేమ్ మరి సోము అనే వ్యక్తికి కూడా అదే సిచ్యువేషన్, సోము అనే వ్యక్తి కూడా అదే పరిస్థితులు, సోము అనే వ్యక్తి కూడా అదే తండ్రి. కానీ సోము ఎలా తీసుకున్నాడు అంటే, మా నాన్నగారు తాగబోతు కాబట్టి నేను కూడా ఇలా తాగొచ్చా, నేను కూడా ఇలా సోమరిపోతలా ఉండొచ్చా అని చెప్పేసి దాని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఒక రైట్ యాటిట్యూడ్ ని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక రైట్ యాటిట్యూడ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి, రైట్ యాటిట్యూడ్ పీపుల్ తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.